శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణమూర్తియే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం. ఇది 7వది. వైశ్వానరః అధికరణం. నిన్నటి భాగంలో అదృశ్యత్వాది అధికరణం 6 అయిపోయింది. ఇప్పుడు 7 వైశ్వానరః అధికరణంలో 1వ భాగంగా చెప్పుకుంటున్నాం. 1వ భాగంలో జరిగింది చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు భూతయోని రూపం కాదది. ఎందువల్లంటే హిరణ్య గర్భుడు పుట్టుచున్నట్లు చెప్తుంది. అంటే భూతయోని నుండే ప్రాణం, మనస్సు, సర్వేంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, ఉదకం, ప్రపంచాన్ని ధరించే పృథ్వీ అన్ని పుట్టుచున్నాయి. ఈ ప్రాణం మొదలు పృథ్వీ వరకు కూడా తత్వాలన్నీ పుట్టినట్టు ఉన్నాయి. కానీ దాని నుంచి అగ్ని ఒక ఏ ద్యులోకానికి సూర్యుడు సಮೇదో అటు ద్యులోకం అని, ఇట్లా దేని నుండి అయితే సమస్త ఔషధాలు రసాలు పుట్టుచున్నాయని చెప్తున్నాము. సమస్త కర్మ కూడా పురుషుడే అనేది మొదలుకొని సర్వాత్మ తత్వాన్ని కూడా చెప్తుంది కదా. ఈ 3 లోకాలు శరీరం గల ప్రజాపతి ఒక జన్మాధికం స్మృతుల్లో కూడా నిర్దేశిస్తున్నారు. కాబట్టి అంటే వాటికన్నిటికీ మించి మన శరీరధారుడి కన్నా మించి అన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లా ఏంటంటే అన్నిటికంటే ముందు కూడా హిరణ్య గర్భుడు పుట్టాడు. అతడు అక్కడే భూత సముదాయానంతటికీ కూడా పతి అయ్యాడు అంతే. అతడే ఆ పృథ్వీని ద్యులోకాన్ని ధరించాడు. అతడు ఈ పృథ్వీ అనేదాన్ని ద్యులోకాన్ని ధరించాడు. దేవునికి ఏమో హవిసు సమర్పిస్తామని శృతి చెప్తుంది కదా. కాబట్టి సమవర్తత అంటే పుట్టినని అర్థం. మొట్టమొదట పుట్టింది శరీరధారని పురుషుడని చెప్తున్నారు. కాబట్టి సమస్త భూతాలు మొట్టమొదట కర్త అయిన బ్రహ్మ అనేది హిరణ్య గర్భుడు అనేది కూడా అన్నిటికంటే ముందు పుట్టాడు అంతే అని కూడా స్మృతి చెప్తున్నది. సర్వ ప్రాణుల్లో కూడా, సర్వ శరీరాల్లో కూడా సర్వభూతాంతరాత్మగా చెప్పటం కుదురుతుంది. కాబట్టి అది భూతయోని అని చెప్పటమే సహజం అని చెప్పారు. సర్వతా ఉన్నదే మనలోనూ ఉంది. కాబట్టి వీటన్నిటి రూపంలో కూడా భూతయోని ఒక రూపమే చెప్తున్నారని చెప్పారు. అలా ఒక మతమేమో భూతయోని యొక్క రూపాన్నే చెప్తుందని, మళ్ళీ ఇంకొక మతం ఏంటంటే భూతయోని రూపాన్ని బోధించేవి కావని కొందరు మతం అన్నట్టు. ఇలా ఇత్యాది వాక్యాలు ఏదైతే భూతయోని రూప ప్రతిపాదకాలని గ్రహించాలని చెప్పబడింది. 2వ మతం ఏమో యుక్తం కాదని, అంటే భామతీకారుడేమో ఫస్ట్ మతమే కరెక్ట్ అంటాడు, భూతయోని రూపాన్ని చెప్తుందని. మొదటిదేమో వృత్తిగారి మతం అని, 2వదేమో భాష్యకారి మతం అని రత్న ప్రభాకరుడు చెప్పారు. కానీ మొదటి మతమే భాష్యకార సమ్మతమని బ్రహ్మ విద్యావరణాకారుల అభిప్రాయం. అంటే భూతయోని యొక్క రూపాన్ని చెప్తుందని ఒప్పుకున్నారు. కాదని కొంతమంది అట్లా మొత్తానికి నిన్నటి భాగంలో అదృశ్యత్యాది అధికరణంలో నిన్న చెప్పుకున్నాం. మళ్ళీ అది ఒకసారి వివరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు వైశ్వానర అధికరణంలో చెప్పుకుంటున్నాం. మొదటి భాగంగా ఆత్మానమేవేమం వైశ్వానరం సంప్రత్యదేశి తమేవ మే బ్రూహి ఇత్యాది వాక్యంలోని వైశ్వానర శబ్దానికి అర్థం జఠరాగ్నియా, పంచభూతాల్లోని అగ్నియా, దేవతయా, జీవుడా, ఈశ్వరుడా. వైశ్వానర ఆత్మ శబ్దాలు ఉండటం చేత పరమేశ్వరుడు తప్ప మిగిలిన 4గురిలో 4గింటిలో ఒకటి అయి ఉండాలి. అంటే ద్యుమూర్ధత్వము అంటే ద్యులోకం శీర్షగా కలిగి ఉండటం, బ్రహ్మ శబ్దము, ఈ 2 చేత పరమేశ్వరుడని అర్థం చెప్పాలి. వైశ్వానర ఆత్మ శబ్దాలు పరమేశ్వరుని కూడా బోధిస్తాయి అని ఇంకా చెప్తున్నారు బాలానందిని. ప్రాచీనశాల, సత్యయజ్ఞ, ఇంద్రద్యుమ్న, జనక, బుడిలలు అనే 5 కలిసి మన ఆత్మ ఏది, బ్రహ్మ ఏది అని మీమాంస చేశారు. ఎవరు? ప్రాచీనశాల, సత్యయజ్ఞ, ఇంద్రద్యుమ్న, జనక, బుడిలని వాళ్ళు 5 కలిసి ఆత్మ ఏది, బ్రహ్మ ఏది అని మీమాంస చేశారు. వాళ్ళు 5 కలిసి ఉద్దాలకుని దగ్గరికి వెళ్ళారు. ఇదంతా ఉపనిషత్తులో ఉంటది.
అతనికి సరిగా తెలియకపోవటం చేత ఆరుగురు కలిసి కేకయ దేశ రాజైన అశ్వపతి దగ్గరికి వెళ్లి ఏ ఆత్మను గురించి నీకు తెలుసునో ఆ ఆత్మ గురించి చెప్పుమని అతను అడిగారు కైకేయ మహారాజు దగ్గరికి. అయితే అతడు నువ్వు దేనిని ఆత్మగా ఉపాసిస్తున్నావు అని వాళ్ళని ఒక్కొక్కరిని అడిగాడు. అప్పుడు ప్రాచీన శాలుడు మొదలైన వాళ్ళు వరుసగా తాము ద్యులోక, వైశ్వానర, ఆదిత్య, వాయు, ఆకాశ, అప్పు, పృథువులను ఉపాసిస్తున్నట్టు చెప్పారు. అప్పుడు ఆ రాజు ద్యులోక సూర్యాదుల ఆరింటికి వరుసగా సు తేజస్వ, విశ్వరూపత్వ, పృత గర్భాత్వ, బహుళత్వ, రయిత్వ, ప్రతిష్టాత్వలనే గుణాలున్నట్లు చెప్పి మీరు నన్ను అడగకుండా పరమాత్మైన వైశ్వానరుని అంగాలైన సూర్యాదులనే వైశ్వానుడుగా భావించి ఉపాసించినట్లయితే అప్పుడు వరుసగా మీకు శిరస్సు పడిపోవటం, అంధత్వం, ప్రాణాలు పోవటం, దేహం శిథిలమైపోవటం, మూత్ర భస్త్రిక పగిలిపోవటం, పాదాలు ఎండిపోవటం జరిగి ఉండేవి అని అంగాలను ప్రత్యేకంగా ఉపాసించడాన్ని నిందించి సుతేజస్వం అనే గుణం గల ద్విలోకం ఆత్మయైన ఈ వైశ్వానరుని శిరస్సు, విశ్వరూపత్వం అనే గుణం గల సూర్యుడు నేత్రం ఇత్యాది రీతిలో సూర్యాదులు మూర్ధాదులని చెప్పి సమస్త వైశ్వానర ధ్యాన విధానాన్ని బోధించాడు. ఆ వైశ్వానరుడు ఎవరు అనే విషయం ఈ అధికారంలో చర్చించబడుతుంది. ఇంకా నెక్స్ట్ చెప్పుకుంటాం, మళ్ళీ ఇది వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే 5గురు కలిసి ప్రాచీనశాల, సత్యయజ్ఞ, ఇంద్రజిబ్న, జనక, బుడులనే 5గురు కలిసి ఆత్మ ఏది బ్రహ్మ ఏదని మీమాంస డౌట్ వచ్చి వాళ్ళు చర్చించుకుంటున్నారు. వాళ్ళు 5గురు ఉద్దాలకుడి దగ్గరికి వెళ్ళారు. ఉద్దాలకుడు తెలుసు కదా, కృష్ణుడు తమ్ముడు, కృష్ణుడు శిష్యుడని. ఆ దగ్గరికి వెళ్ళి అతనికి సరిగా తెలియపోవటం, ఆ ఉద్దాలకుడు ఏమో అనుకుంటున్నా, అతను సరిగా తెలియపోవటం చేత 6గురు కలిసి కైకేయ దేశ రాజైన అశ్వపతి దగ్గరికి వెళ్ళారు. ఆ ఆత్మ గురించి నీకు తెలుసా, ఆ ఆత్మ గురించి చెప్పు అని అడిగారు. అయితే అతడు నువ్వు దేని ఆత్మగా ఉపాసిస్తున్నావు అని అడిగితే ఒకప్పుడు ప్రాచీనశాలుడు అంటాడు తాము ద్విలోక, వైశ్వానర, ఆదిత్య, వాయు, ఆకాశ అంటే పంచతత్వాలని ఆ పృథువుల్ని ఉపాసిస్తున్నట్లు చెప్పారు. అప్పుడు రాజు ద్విలోక సూర్యాదులు 6ంటికి వరుసగా సుతేజస్వ, విశ్వరూపత్వ, ఇట్లా బహుళత్వ, ఇలా అన్ని గుణాలు ఉన్నట్లు చెప్పి మీరు నన్ను అడగకుండా పరమాత్మైన వైశ్వానరుని యొక్క అంగాలు, ఈ అంగాలని గురించి సూర్యాదులనే వైశ్వానుడిగా భావించి కూడా ఉపాసించినట్లయితే శిరస్సు పడిపోవటం, అంధత్వాలు, ప్రాణాలు పోవటం ఇటువంటి జరుగుతాయి, దేహం శిథిలం అయిపోతాం, ఈ మూత్ర పరిస్థితి కంటే మూత్రం కూడా అన్ని ఆగిపోతాయి, అట్లా పాదాలు ఎండిపోవటం అట్లా జరిగి ఉండేవి. అవి అంగాల గురించే ఉపాసించినట్లు తేజస్సు అంటే గుణం గల ద్యులోకం అంటే అది ఉన్నతమైన ద్యులోకం ఆత్మైన వైశ్వానుని శిరస్సు, అది విశ్వరూపత్వం అనే గుణం గల సూర్యుడు నేత్రం, అట్లా ఒక్కొక్క భాగం ఒకటని వైశ్వానుని శిరస్సు, అది విశ్వరూపత్వం గుణం గల సూర్యుడు నేత్రం అని, నేత్ర రూపంలో సూర్యుడు ఉన్నాడని ఇత్యాది రీతిలో సూర్యాదులు మూర్ధాదులు అని చెప్పి సమస్త వైశ్వానర ధ్యాన విధానాన్ని బోధించాడంట. అది ఆ వైశ్వానుడు ఎవరు అనే విషయం కూడా ఈ అధికారంలో చర్చించబడుతుందని చెప్పారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వైశ్వానర అధికారంలో 1వ భాగంగా చెప్పుకున్నాం.